హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ నేను మీ భవాని ఈ రోజు డిస్కషన్ ఏంటిది అని అంటే మాత్రం మనకు ఆల్మోస్ట్ తెలుసు ఇప్పుడు మనకి మెట్రోస్ అయితే ఉందన్నమాట మరి ఆ మెట్రోస్లలో మనకు ఆల్మోస్ట్ రెడ్ అండ్ బ్లూ అండ్ గ్రీన్ ఈ 3 లైన్స్ ఉన్నాయి ఈ 3 కాకుండా ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేద్దాం అనే ఒక ప్లాన్ అయితే ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది కదా మరి ఈ లైన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నారు ఏ పార్ట్ నుంచి ఏ పార్ట్కి అండ్ తర్వాత దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనేది మాత్రం ఎక్కడ అనంటే రేవంత్ రెడ్డి గారు నిన్న ఢిల్లీ వెళ్ళడం జరిగింది కాబట్టి ఆ ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన అయితే ఒక రిక్వెస్ట్ అయితే పెట్టడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్కి మరి ఆ రిక్వెస్ట్ ఏంటిది ఏమేమి పెట్టారు మరి ఎన్ని కోట్లు దీనికి ఖర్చు అవుతున్నాయి అనేది మాత్రం ఇప్పుడు మనం అయితే ఒక ఆర్టికల్ చూద్దాము సో మెట్రో సెకండ్ ఫేజ్కు సాయం చేయండి సెంటర్ స్టేట్ జాయింట్ వెంచర్గా 50:50లో నిర్మిద్దాం 76.4 కిలోమీటర్స్ 24,269 కోట్లతో డిపిఆర్ రూపొందించాం అమృత్ 2.0 స్కీమ్లోకి గ్రేటర్ సిఫారేజ్ పాయింట్లన్నీ చేర్చండి కేంద్ర మంత్రి ఖట్టర్కు సీఎం రేవంత్ రిక్వెస్ట్ సో ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారే రిక్వెస్ట్ చేస్తున్నారు ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా మాకు కావాలి అండ్ తర్వాత దానివల్ల మా అందరికీ మంచి జరుగుతుంది అని అంతేకాకుండా ఏంటిది అని అంటే దీనివల్ల ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది అండ్ తర్వాత డెవలప్మెంట్ అనేది ఉంటుంది తెలంగాణలో అండ్ అది మెయిన్గా ఆల్మోస్ట్ ఫస్ట్ హైదరాబాద్కు ఉంటుంది దానికోసం అని చెప్పైతే వాళ్ళు చెప్పడం జరిగింది ఇగో ఆయన కలవడం జరిగింది మరి కలిసిన తర్వాత ఆయన ఏం మాట్లాడారు ఏంటిది అనేది అయితే దీంట్లో ఉంటుంది ఏంటిది అని అంటే స్టేట్ అండ్ సెంటర్ 50:50 అంటే ఆఫ్ పెట్టుకొని ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది అనేది ఇందాక మన చదవడం జరిగింది కదా దానికి తగ్గట్టుగానే ఏంటిది అని అంటే ఎన్ని కిలోమీటర్స్ వీళ్ళు ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నారంటే మాత్రం 76.4 కిలోమీటర్లు అయితే వీళ్ళు ఎక్స్టెండ్ చేయడానికి ఇష్టపడుతున్నారు మరి అది కూడా ఎందులో అని అంటే ఈ అమృత్ 2.0 స్కీమ్ ఏదైతే ఉంటుందో ఆ స్కీమ్లో దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి మమ్మల్ని కూడా దీనికి ఒక స్పెషల్ కేటగిరీ ఇవ్వండి లేదు అని అంటే మాత్రం మీరు దీన్ని ఒకదానిగా తీసుకొని ఓకే మేము సెంట్రల్ నుంచి ఇంత ఇస్తాము అని చెప్పైనా మాట్లాడుకోవాలి అనే టైప్లో ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది హైదరాబాద్ నగర ఎవరైతే వాసులు ఉన్నారో వాళ్ళకి ఇది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది డెవలప్మెంట్ అనేది ఉంటుంది అని చెప్పి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు దీని గురించి ఒక ప్రజెంటేషన్ ఒక అప్లికేషన్ అయితే పెట్టుకోవడం జరిగింది మరి దానికి కేంద్రం ఏం చేస్తుంది అనేది మాత్రం అందరూ వేచి చూస్తున్నారు వెదర్ అన్ని కోట్లు అది ఇస్తుందా లేదా అనేది అండ్ తర్వాత ఏంటిదంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నోళ్ళకి రానున్న మెట్రో రైల్స్ సెకండ్ ఫేజ్ ప్రాజెక్టుకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్గా చేపట్టాలన్న ఆలోచనలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంతో పంచుకున్నారు సో ఆయన ఆలోచనని కేంద్రంతో అయితే పంచుకోవడం జరిగింది ఏంటిదంటే మీరు 50 మేము 50 ఇట్లా పెట్టుకొని ఇక్కడ ఏదైతే గ్రేటర్ హైదరాబాద్లో ఎక్స్టెండ్ చేద్దాము మెట్రోస్ని అని చెప్పి అయితే ఆయన చెప్పడం జరిగింది అండ్ అది కూడా ఏంటిది అని అంటే మాత్రం మొత్తం 76.4 కిలోమీటర్ల మేర మొత్తం ఏంటిది అంటే 5 లైన్స్ తోటి ఇది 5 లైన్స్ ఇప్పుడు మనకు ఉన్నాయి 3 లైన్స్ ఉన్నాయి ఇది కాస్త 5 లైన్స్ చేద్దాము అని చెప్పి అయితే ఆయన ఒక సైడ్ చెప్తున్నాడు ఈ 5 లైన్స్ తోటి నిర్మాణాలు అయ్యి డిపిఆర్ని రూపొందించామని ఇందుకు 24,269 కోట్ల మేరకు ఖర్చు అవుతుందని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు వివరించారు ఆ తర్వాత ఏంటి అని అంటే ఆయన ప్రతిదీ చెప్పడం జరిగింది ఎవరికి చెప్పారు అని అంటే మాత్రం ఏదైతే ఈ కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఉంటారో స్టేట్లో సెంట్రల్లో ఆయనకి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఆయన ఏంటంటే డిపిఆర్ ఏదైతే ఉందో ఈ డిపిఆర్ని కూడా త్వరలోనే ఏదైతే ఆ డిపిఆర్ ఉందో ఆ డిపిఆర్ని కూడా మేము ఇస్తాము అని చెప్పడం జరిగింది అండ్ ఆ తర్వాత ఆల్మోస్ట్ ఏంటిది అని అంటే సాయంత్రం ముఖ్యమంత్రి వారితో భేటీ అయి వాళ్ళకి ఈ వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది అండ్ హైదరాబాద్ నగర ఏట విస్తరిస్తున్నంత సమగ్ర మాస్టర్ ప్లాన్ను కూడా వీళ్ళు రూపొందించాల్సిన అవసరం పడుతుందని చెప్పి అయితే దీని గురించి ఒక చర్చ అయితే జరిగింది దాన్ని కూడా ఏంటిది అని అంటే ఈ అమృత్ 2.0లో దాన్ని కూడా ఒక ఏదైతే స్కీమ్ ఉందో దాంట్లో దీన్ని కూడా యాడప్ చేసుకోండి అని చెప్పి అయితే వాళ్ళు ఒక సైడ్ చెప్పడం జరిగింది ప్రభుత్వాన్ని అయితే సాయం చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి మరి దీన్ని విస్తరణ ఎలా ఉండబోతుంది అని అంటే కేంద్ర సహకారం అందించాలి అని చెప్పి అయితే వాళ్ళు కోరుకుంటున్నారు అందులోనే ఏంటిదనంటే హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణలో భాగంగా సెకండ్ ఫేజ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది దీనికి ఆమోదం తెలపడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరిసగంగా మనం అయితే భాగం పంచుకొని మనం ఇన్వెస్ట్ చేద్దాము అని చెప్పి అయితే వీళ్ళు చెప్పడం జరిగింది అండ్ రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి అని అంటే మాత్రం నాగోల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ మార్గానికి 36.8 కిలోమీటర్లు సో ఫస్ట్ ఇక్కడ ఎన్ని లైన్స్ ఉంటాయి ఏంటిది అని అంటే మాత్రం నాగోల్ నుంచి
నుంచి నాగోల్ ఏదైతే ఇప్పుడు మనకి మెట్రో స్టేషన్ ఉందో అదే లాస్ట్ పాయింట్ అక్కడ. మరి నాగోల్ నుంచి ఎక్కడి దాకా అని అంటే మాత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా మొత్తం ఒక మెట్రోది రైలు ఏద్దామని చెప్పి అయితే వాళ్ళ ఆలోచనలో ఉంది. అది ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందనంటే 36.8 కిలోమీటర్లు ఉంటుంది. తర్వాత రాయదుర్గం నుంచి కోకాపేట దాకా 11.6 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ తర్వాత ఎంజీబీఎస్ నుంచి చంద్రాయన్ గుట్టకు 7.5 కిలోమీటర్స్, మియాపూర్ నుంచి పటాన్ చెరువుకి 13.4 కిలోమీటర్స్, ఎల్బీనగర్ నుంచి హైదరాబాద్కి 7.1 కిలోమీటర్స్ చొప్పున మొత్తం ఎన్ని అవుతున్నాయి అని అంటే మాత్రం 76.4 కిలోమీటర్ల మేర డిపిఆర్లను పూర్తయ్యాయని తెలిపారు. సో ఎన్ని కిలోమీటర్స్ ఏ ఏరియాస్ నుంచి అనేది అయితే మనకి తెలుస్తుంది. ఇప్పటికైతే ఉన్నాయని లాస్ట్లో ఉన్నాయి, ఇక్కడ రాయదుర్గ్ కానివ్వండి, లేకపోతే నాగోల్ కానివ్వండి, అండ్ తర్వాత మియాపూర్ అండ్ ఎల్బీనగర్. ఇవి కాకుండా నెక్స్ట్ ఎక్కడ ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకున్నారనంటే నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి, అండ్ ఆ తర్వాత రాయదుర్గ్ నుంచి కోకాపేట్కి, అండ్ తర్వాత ఎంజీబీఎస్ నుంచి చంద్రాయన్ గుట్టకి, మియాపూర్ నుంచి పటాన్ చెరువు, ఎల్బీనగర్ నుంచి హైదరాబాద్. దీనివల్ల ఏంటిది అని అంటే ఓవరాల్గా మొత్తం ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది అని అంటే 76.4 కిలోమీటర్స్ వస్తుంది. ఈ 76.4 కిలోమీటర్స్ అయితే వాళ్ళు ఆల్రెడీ డిపిఆర్ని ఏదైతే ఉంటుందో అది రూపొందించడం స్టార్ట్ చేశారు. అండ్ అది వాళ్ళు నివేదికను కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఈ డిపిఆర్ని సమర్పిస్తామని వివరించారు. ఈ 5 కారిడార్ల నిర్మాణానికి దాదాపు 24,269 మేర ఖర్చు కానున్నట్లు అంచనా వేస్తున్నారు. సో ఏంటిది అని అంటే మాత్రం వీళ్ళ అంచనా ప్రకారమే ఇది ఇంతుంది. మరి ఇది ఇంకా ఎక్స్టెండ్ అంటే ఏదైతే ఇప్పుడు ఈ బడ్జెట్ వాళ్ళు చెప్పారో ఈ బడ్జెట్ అంతే అవ్వచ్చు, లేకపోతే దానికంటే ఎక్కువ అవ్వచ్చు అని చెప్పైతే వాళ్ళు అంచనా వేయడం జరుగుతుంది. మరి నిజంగానే ఇలా చేస్తే మాత్రం ఏంటిది అని అంటే మాత్రం హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఎక్కడైతే వెళ్ళాలి అని అనుకుంటున్నారో అక్కడికి ఎక్స్టెండ్ చేస్తే ఏంటిది అని అంటే ఇంకా కొంచెం డెవలప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి దీనికి ఆమోదం తెలుపుతుందా లేదా కేంద్ర ప్రభుత్వం అనేది మనం చూడాల్సి ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది అయితే మనం అందరం వెయిట్ చేయాలి. మరి హైదరాబాద్లో మెట్రో అనేది ఇంకా ఎక్స్టెండ్ అవుతుందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా మనము నెక్స్ట్ ఇంకా వేరే ఆయన ఎప్పుడైనా కలిసినప్పుడు కానీ, లేకపోతే ఆల్రెడీ కలుస్తున్న దీనికి నివేదిక ఏదైతే ఉందో దాన్ని సమర్పిస్తున్నాం అని చెప్పి కూడా చెప్తున్నారు. ఆ డిపిఆర్ కూడా రెడీ చేస్తాము అని చెప్పి చెప్తున్నారు. ప్లాన్ కూడా వాళ్ళు చెప్పారు, బడ్జెట్ చెప్పారు. అండ్ వాళ్ళే ఏమంటున్నారు 2.0 ఏదైతే ఈ అమృత్ కాల్ ఉందో ఆ అమృత్ కాల్లో దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి అయితే వాళ్ళు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి అయితే రిక్వెస్ట్ చేసుకున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుంది, గ్రీన్ సిగ్నల్ పడుతుందా లేదా అనేది అయితే మనం చూడాల్సి ఉంది.